డిసెంబర్ 5న రావాల్సిన 'అఖండ 2' సినిమా డిసెంబర్ 12థ్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఖుష్ అయిపోతున్నారు. కానీ ఇండస్ట్రీ పరంగా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సాధించాలి అన్నదే పెద్ద చర్చ. అయితే దీని గురించి మనం ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ గారితో మాట్లాడదాం. అన్వర్ గారు, అండి. సిట్యుయేషన్ మొత్తం అంతా తారుమారైపోయింది. ఒక పెద్ద సినిమా ఇప్పుడు రిలీజ్ అయిపోయి ఉంటే ఈ పాటికి కొంచెం జోష్, కొంచెం కలెక్షన్లు అయిపోతే స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు లేట్ అవ్వడం వల్ల ఎలా ఉండబోతుంది సిట్యుయేషన్? అంటే 'బాలకృష్ణ' లాంటి ఒక పెద్ద హీరో సినిమా కాస్త లేట్ అయినా పెద్ద ఇబ్బందేం ఉండదు. ఫాన్స్ ఎప్పుడూ ఈగర్‌గా వెయిట్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్‌గా 4 తారీఖున ప్రీమియర్‌లతో ఈ సినిమా హడావిడి స్టార్ట్ అవ్వాలి. ఒక వారం ఆలస్యంగా వస్తుంది. మొత్తానికి ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరన్నట్టు బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఎన్ని వందల కోట్లు సాధించాలన్నది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మీరన్నట్టు 200,00,00,000, 250,00,00,000, 300,00,00,000 అనే చర్చ విపరీతంగా నడుస్తుంది. దీని మీద కాస్త లోతుగా డిస్కషన్ చేయాలంటే ఏ పెద్ద సినిమా వచ్చినా సరే ఇలాంటి డిస్కషన్స్ నడవడం అన్నది చాలా సాధారణం. పైగా 'అఖండ 2' మీద ప్రొడ్యూసర్స్ విపరీతంగా ఖర్చు పెట్టారు. అవును. బాలకృష్ణ కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమా మీద ఉన్న హైప్ అలాంటిది. ఒకవైపు బోయపాటి శ్రీను, ఒకవైపు బాలకృష్ణ వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన బ్లాక్ బస్టర్ బొనాంజాలు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా అదే ధైర్యంతో ఈ సినిమా మీద విపరీతంగా ఖర్చు పెట్టారు. యాక్చువల్లీ 200,00,00,000 బయట టాక్ నడుస్తుంది. ఈ సినిమాకి 200,00,00,000 ఖర్చయ్యి ఉంటాయని బయట ఒక టాక్ నడుస్తుంది. ఆ ఖర్చు ఏంటన్నది మనకు తెలీదు. ఎందుకంటే అది ప్రొడ్యూసర్స్‌కి టీమ్‌కి మధ్య అవును. ఉన్న ఒక చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు. ప్రొడ్యూసర్స్ బయటకొచ్చి మా సినిమా ఖర్చు ఇంతంటే గనక అవును. తెలీదు. వాళ్ళు డిస్‌క్లోజ్ చేయరు. అవును. మరోవైపు బయర్లు గూడా ఈ సినిమాని ఎంత పెట్టుకొనుంటారన్నది మనం ఇప్పుడే అంచనాకి రాలేమనమాట. ఎందుకంటే బయట రకరకాల రూమర్స్ వినిపిస్తుంటాయి. ప్రొడ్యూసర్స్ కూడా స్పష్టంగా చెప్పిందేంటంటే బయట రకరకాల ట్విట్టర్ బ్యాచ్‌కి అసలు మార్కెట్ ఏంటో తెలీదు. ఈ సినిమా ఎంత కొన్నాం, ఎంతకమ్ముతున్నాం, ఎంతయిందనేది ట్విట్టర్ బ్యాచ్‌కి తెలీదు. అది మాకు మాత్రమే తెలుసు. సో, బయటొచ్చే రూమర్స్ పెద్దగా నమ్మొద్దని చెప్తున్నారు. హ్మ్. సో, ఈ ఈ సినిమాకి ఎంతయ్యింది అన్నది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఎంత కొన్నారు అన్నది ఒక రెండో ఇంక్ క్వెషన్ అనుకుంటే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రిజల్ట్ ఎలా ఉంటదన్నది అందరికి చాలా క్యూరియాసిటీ హ్మ్. కలిగించే విషయం. యాక్చువల్‌గా రిలీజ్ డేట్ అప్పుడు ఏదైతే ఫస్ట్ అనౌన్స్ చేసారో, ఆ టైంకి మూవీ వచ్చుంటే ఈ పాటికి గట్టెక్కేసేది అని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్‌కి 'అవతార్ 3' కూడా రాబోతుంది. సో, ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో 'అఖండ 2'కి ఫ్యాన్స్ నుంచి ఒకవైపు పాజిటివ్‌గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా అలా ఉండదు అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అంటే 'అవతార్ 3' అనేది చాలా బిగ్ ఫ్రాంచైజీ అది. హాలీవుడ్ నుంచి అవును. వస్తున్న సినిమా. 'అవతార్ 1, 2' చాలా ఎఫెక్ట్ చూపించాయి. ముఖ్యంగా 'అవతార్ 1' అన్నది ఇండియాలో కూడా విపరీతంగా చూసారు. 'అవతార్ 3' ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది మల్టీప్లెక్స్‌కి పరిమితం. ఓవర్‌సీస్‌లో అమెరికా లాంటి చోట్ల ఓవర్‌సీస్‌లో సెకండ్ వీక్‌లో 'అఖండ 2'కి థియేటర్‌లు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్‌సీస్‌లో గట్టెక్కాలంటే ఓవర్‌సీస్‌లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మినిమమ్ ఒక 4,000,000 అక్కడ సాధించాలని చెప్పేసి $4,000,000 సాధించాలని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజంగా 4,000,000 సాధించే కెపాసిటీ అయితే ఈ సినిమాకుంది. హ్మ్. 'అఖండ 2'కి ఒక మంచి హిట్ టాక్ వస్తే గనక ఖచ్చితంగా 4,000,000 అన్నది కేక్ వాక్. హ్మ్. కానీ 'అవతార్ 3' అనే ఒక పెద్ద సినిమా ఒకటుంది. సాధారణంగా మన నుంచి ఎళ్తున్న ఏ సినిమాకైనా సరే హాలీవుడ్‌లో పోటీ లేకపోతేనే అక్కడ థియేటర్‌లు దొరుకుతాయన్నమాట. హ్మ్. హ్మ్. 'అవతార్ 3' వస్తుందంటే మొత్తం కబ్జా చేసే ఆక్యుపై పరిస్థితి అయిపోతుంది. ఆక్యుపై చేసే అవకాశం ఉంది. కాబట్టి 'అఖండ' రన్ అన్నది ఫస్ట్ వీక్ బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ సెకండ్ వీక్ నుంచి ఎలాంటి రన్ ఉంటదన్నది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. చాలా ప్రెషర్ పడిన తర్వాత వచ్చిన సినిమా అనమాట 'అఖండ 2'. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఫినాన్షియల్ క్రైసిస్‌లో కానీ, లేకపోతే ఆహ్, డేట్ అటు షఫుల్ అయిపోవడం కానీ, వీటన్నిటి వల్ల చాలా చిన్న సినిమాలు కూడా పక్కకెళ్ళిపోయాయి. ఎందుకంటే పెద్ద సినిమా మీద ఉన్న అవును. రెస్పెక్ట్, పెద్ద అవును. హీరో పైన ఉన్న అవును. రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ తీసుకొని. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో వాటి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే యాక్చువల్‌గా 'అఖండ 2' గనక రాకపోతే ఒక 3 సినిమాలైతే రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఒకటి 'మోగ్లీ', 'ఈషా' అనే ఒక హ్మ్. హారర్ సినిమా, 'సైక్ సిద్ధార్థ్' ఇలాంటి సినిమాలు 3 రెడీ లైన్‌లో అయ్యాయి. ఉన్నాయి. 'సిద్ధార్థ్' సినిమా ఖచ్చితంగా వాయిదా పడిపోయింది. దాన్ని అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. ఇక 'ఈషా' సినిమా 19వ తారీఖున రిలీజ్ అవుతుంది. 'మోగ్లీ' అనే సినిమా ఒకరోజు ఆలస్యంతో 13వ తారీఖున వచ్చేస్తుంది. 12వ తారీఖున ఆ సినిమా ప్రీమియర్‌లు ప్రదర్శిస్తామని చెప్పేసి చిత్ర బృందం హ్మ్. చెప్పేసింది. కాబట్టి 12 'అఖండ 2' వల్ల ఈ 'మోగ్లీ' అనే సినిమాకి వచ్చిన పెద్ద నష్టమేం లేదు. 12 తారీఖున ఏ రోజైతే వాళ్ళు వద్దామనుకున్నారో, ఆ రోజే వాళ్ళు ప్రీమియర్ షోస్ ప్రదర్శించడానికి రెడీ అయిపోయారు కాబట్టి, 'మోగ్లీ' సినిమాకొచ్చిన నష్టమేం లేదు. కాకపోతే మిగతా 2 సినిమాలు తప్పుకోవాల్సిన పరిస్థితొచ్చింది. 'అఖండ 2' లాంటి పెద్ద సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న సినిమాలు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా అదే అయింది.
ఓకే. ఇప్పుడు ఫాన్స్, ఎక్సైట్‌మెంట్, ఈ ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ పక్కన పెట్టి కలెక్షన్స్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి, కలెక్షన్స్ వైస్ మనకి చాలా షార్ట్ స్పాన్ ఉంది. ఈ షార్ట్ స్పాన్‌లో ప్రొడ్యూసర్స్ ఏవైతే గొడవలుంటున్నాయో దాని నుంచి గూడా గట్టెక్కాలి అంటే ఈ సినిమా చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో, ఏ రకంగా చూసుకున్నా ఈ ఇయర్ ఎండ్ హ్యాపీగా అవ్వాలనే అందరూ చూస్తున్నారు. మరి ఇది హ్యాపీగా ఎండ్ అవుతుందా? ఎలా ఉండబోతుందండి? అంటే యాక్చువల్‌గా పెద్ద సినిమా వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ఆడియన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ అవును. చేస్తుంటారు. ఒక వారం ఆలస్యమైనా సరే ఆ ఫ్లోటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ 'అఖండ' లాంటి సినిమా వచ్చినప్పటికి ఆహ్, బయట మనం ఏదైతే టాపిక్ మొదలెట్టామో ఈ 200,00,00,000, 250,00,00,000, 300,00,00,000 అని మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఇండస్ట్రీలో కూడా ఇదే చర్చ చర్చ నడుస్తుంది. అవును. భారీగా నడుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 300,00,00,000 సాధించాలని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. యెస్. 300,00,00,000 అన్నది మామూలు విషయం కాదు. అవును. 'డాకు మహారాజ్' అనే సినిమా బాలయ్య కెరీర్‌లో ది బిగ్గెస్ట్ హిట్ అది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే. సంక్రాంతికొచ్చింది, మంచి బడ్జెట్‌తో వచ్చింది, మంచి టాక్ వచ్చింది. ఆ సినిమా 150,00,00,000 మధ్యలో రాబట్టగలిగింది. ఆగిపోయింది. దాన్ని దాటి, దాన్ని దాటి ఈ సినిమా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు కనిపిస్తున్న పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రీమియర్స్‌కి విపరీతమైన స్పందన ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. ప్రీమియర్స్ టికెట్ రేట్లు కూడా పెంచుకున్నాం. రూ. 600 టికెట్ బేసిక్ ప్రైస్ అనేది రూ. 600 నిర్ణయించారు. ఏపీ, తెలంగాణలో ఎక్కువ థియేటర్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రీమియర్ షోల పరంగా. హుహు. ప్రీమియర్ షోలతోనే చాలా ఎక్కువ మొత్తాన్ని వెనక్కి రాబట్టుకోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రీమియర్ షోలతో బాలకృష్ణ గారి పాత రికార్డులన్నీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. పైగా బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అవును. ఆ క్రేజ్‌తో ఓపెనింగ్స్ చాలా గట్టిగా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా స్పష్టంగా చెప్పేదేంటంటే ఇది పాన్ ఇండియా సినిమా. హ్మ్. బాలకృష్ణ గారు చేసిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. ఆయన హిందీలో డబ్బింగ్ గూడా చెప్పారు. అవును. బాలీవుడ్ ఎళ్లి ప్రమోషన్ చాలా గట్టిగా గట్టిగా చేశారు. చేశారు. అవును. పైగా బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ టీమ్ అంతా హిందీలోనే మాట్లాడుకున్నారు. అదంతా మనం చాలా చూసాం. చాలా కొత్తగా అనిపించింది. బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాని ముందు నుంచి పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శించాలని చెప్పేసి చాలా గట్టి నిర్ణయంతో ఉన్నారు. కథ కూడా దైవానికి సంబంధించిన ఆహ్, అవును. సు ఈ శివుడికి శివుడికి సంబంధించిన అవును. సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి, ఈ మధ్య కాలంలో ఇలాంటి కథలు బాలీవుడ్‌లో బాగా ప్లే చేస్తున్నాయి కాబట్టి, 'అఖండ 2' ఆ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. హ్మ్. బాలకృష్ణ కెరియర్‌లో హిందీ బెల్ట్‌లో ఎక్కువగా రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఎక్కువ థియేటర్‌లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. యెస్. 'డాకు మహారాజ్‌కి', 'అఖండ 2'కి చాలా వ్యత్యాసం ఉంది. 'డాకు మహారాజ్' అనేది తెలుగు లొకాలిటీకి సంబంధించిన సినిమా. ఇది పాన్ ఇండియాకెళ్ళింది కాబట్టి, బోయపాటి అనే మార్క్ కూడా ఉంది కాబట్టి, అక్కడ బెటర్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. హ్మ్. మీరన్నట్టు 200,00,00,000, 250,00,00,000, 300,00,00,000 అని పక్కన పెడితే, మాస్ యాక్షన్ సినిమాలు 200,00,00,000, 250,00,00,000 సాధించడం ఈ రోజుల్లో పెద్ద విషయం గాదు. సో, 'అఖండ 2' కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యెస్. కాకపోతే ముఖ్యంగా హిట్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. యెస్. ప్రీమియర్ షోలతో ఈ సినిమా గనక హ్మ్. హిట్ టాక్ వస్తే ఓవర్‌సీస్‌లో మనం అనుకున్నట్టు ఆ 4 మిలియన్స్ రాబట్టుకోగలిగితే పాన్ ఇండియా పరంగా నార్త్‌లో ఈ సినిమాకి ఖచ్చితంగా ఆదరణ ఉండుంటే 250,00,00,000 అన్నది కేక్ వాక్. యెస్. ఎట్లైనా ఇప్పటి వరకు ప్రమోషన్స్ వైస్‌గా కానీ, వేరే ఏ ఇతర అంశాల గురించి చూసుకున్నా మొత్తం సక్సెస్‌ఫుల్‌గా అయ్యారు కాబట్టి, ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. థాంక్ యూ. 2025లో చాలా సినిమాలొచ్చాయి. హిట్ కొట్టాయి కూడా. అలానే 'అఖండ 2' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిద్దాం.